స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక దేవ నామంలో ప్రభా. అయ్యా మరి తండ్రి ప్రభా, ఈ సమయమును బట్టి ప్రభా మీకు కృతజ్ఞతగా చెల్లిస్తున్నాను. దినదినము తండ్రి అయ్యా, ఈ క్షణం వరకు ప్రభా ఉచితమైన కృపలు కాచి కాపాడినందుకు ప్రభా అయ్యా ఏమి ఇచ్చుకోగలను తండ్రి, నీకు వందనాలు అయ్యా. మరి సహాయం చేయండి ప్రభా. అయ్యా చిన్న వీడియో ప్రజెంట్ చేయాలని ఆశపడుతున్నాను. నోటికి తోడై ఉండండి, మీరే మాట్లాడండి, మీరే స్వరమై ఉండండి అయ్యా. నీకు వందనాలు. మీరే తండ్రి ప్రభావ మహిమ తెచ్చుకోమని ఆది నుండి అంతవరకు అధ్యక్షణ వహించి మహిమ గణిత ప్రభావాలు మీకు అదిని ఏస్తున్నాము అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి చిన్న పాట పాడుకుందాం. ఇది మన మాస్టరు రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసునాథ, వేగ రావయ్యా, రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగ రావయ్యా, రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసయ్య, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? విశ్వాసము నీకుందా? ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఇంపైన దూత వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసునాథునితో సహవాసం నీకుందా? యేసునాథునితో
కడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? విశ్వాసము నీకుందా? విశ్వాసం నీకుందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దీనికి సంబంధించిన చిన్న వాక్యం కూడా మరి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి నూతన నిబంధన గ్రంథము మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకున్నాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారు వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట ఇష్టమా? వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయు. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునుపు మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. దేవుడు పరిశుద్ధ లేఖనమును మన వెనుకల్లో దీవించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి చిన్నగా ఒక 10 నిమిషాలలో వీటిని ధ్యానించుకున్నాం. గబగబా వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారు వలె ఉండవద్దు. స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియేక దేవనామంలో. అయ్యా, మరి సమయమును బట్టి నీకు వందనాలు తండ్రి. నేను మాట్లాడలేను, నాకు జ్ఞానం లేదు ప్రభువా. ఏదైతే నోటిలో ఉంచి ఉంటారో పలుకుటకు సాయం చేయండి. వినిగలిగే చెవులు గ్రహించి ఆత్మ మాకు దయచేయమని అసలు యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారి వలె ఉండవద్దు. దేవునికి స్తోత్రం. అన్నీ అలంకరించుకొని
మరి ఉండకూడదు. మరి ఉపవాసం ఉండి మరి వాటి మీదనే మనకు ధ్యాస వస్తుంది. మనకున్నటువంటి నగలు కానీ, మనకున్నటువంటి వస్త్రధారణ కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ధరించుకున్నటువంటి వాటి మీదనే, నేను ఈరోజు చక్కటి చీర కట్టుకున్నాను, నేను ఈరోజు ఆభరణాలు ధరించుకున్నా అనే ఆ మనసు మనకు వచ్చి ప్రార్థన నుండి దూరం అయిపోతూ ఉంటాం. నాకేం తక్కువ లేదన్నట్టు. అందుకనే వేషధారి వలె ఉండకుడి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారన్నమాట. మనుషులకు కనబడవాలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే, నన్ను అందరూ చూడాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి అని మీరు వీధులలో నిలబడి ప్రార్థన చేయకూడదు. కొంతమందికి అలా ఇష్టం, కానీ ఏమంటున్నాడంటే అలాంటి ప్రార్థన చేయకూడదు. వీధుల మూలాల అంటే రోడ్డు మీద నిలిచి ప్రార్థన చేసినప్పుడు నన్ను ఎవరో మెచ్చుకుంటారు అని చెప్పి అనుకొని ప్రార్థన చేసేవారు ఉంటారనమాట. ఎవరో ఉండరు, చాలా వరకు ఉండరు, కానీ మరి మా వాక్యం చెప్తా ఉన్నది వారికి ఇష్టము. వాళ్ళ మూలల దగ్గర నిలబడి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. అయితే మీరు అలాగ ఉండకండి అని చెప్పి తెలియజేస్తాం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. అయితే ఆ మూలల దగ్గర నిలబడి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి ఫలం పొందాలో అది వారికి నేను ఇస్తా అని చెప్పి మరి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. దేవునికి స్తోత్రం. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. మూలల దగ్గర నిలబడి ప్రార్థన చేస్తే, మరి అందరూ చూడాలని ప్రార్థన చేస్తే దానికి వచ్చే ప్రతిఫలం దానికి ఉంటుంది. మరి రహస్యమందున్న నీ తండ్రి చూసినట్లు మీరు రహస్యంగా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయి, అప్పుడు ప్రతిఫలం నీకు వస్తుంది అని చెప్పి అంటున్నమాట. దేవునికి స్తోత్రం. రహస్యమందున్న తండ్రికి నువ్వు రహస్యంగా ప్రార్థన చేయి, తలుపు వేసుకొని మరి ఏకాగ్రతతో ఏకాంతంగా ప్రార్థన చేయమని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే కొందరికి సమాజ మందిరములలో ఆ మూలల దగ్గర మరి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. అలా ఉండకండి అని చెప్పి దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడంటే, ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మరి అన్యజనుల వలె అనేక విధములైనటువంటి మాటలు మాట్లాడకూడదు, వచింపకూడదు, పలకకూడదు అని చెప్పి అంటున్నాడు అనమాట. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. దేవునికి స్తోత్రం. విస్తరించి మాట్లాడుట వలన నా ఉద్దేశం ఏంటో వారికి తెలుస్తుంది అని చెప్పి విస్తరించి మాట్లాడుతారు. ఆ విధంగా కూడా మాట్లాడకూడదు అని చెప్పి అంటున్నాడు అన్నమాట. విస్తరించి మాట్లాడడం వల్ల నేను బాగా మాట్లాడినా, నేను కరెక్ట్గానే మాట్లాడినా, నేను ఇంతమంది ముందట చాలా మంచిగా మాట్లాడినా అని చెప్పి వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారు. దేవునికి స్తోత్రం. మరొకసారి చూద్దాం. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది వారు వింటారు, అప్పుడు నాకు ఘనత వస్తుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటారు, తలంచుకుంటారు అని చెప్పి అంటున్నారు అనమాట. మీరు వారి వలె ఉండకుడి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీరు అంటే నా రక్తం ఇచ్చి కొనబడినటువంటి వారు, నా రక్తం ఇచ్చి పెంచబడినటువంటి వారు, నా పేరు పెట్టబడినటువంటి ఇశ్రాయేలీయులారా, మీరు వారి వలె ఉండకుడి అని చెప్పి వారి వలె మరి మూలల దగ్గర కానీ మరి వేషధారణ కలిగి కానీ ప్రార్థన చేయకూడి అని చెప్పి తెలియచేస్తూ ఉంది. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. దేవునికి స్తోత్రం. పరలోకమందున్న నీ తండ్రిని
నీకేది అవసరం ఉన్నదో నీకు తలంపు పుట్టక మునిపే, అయ్యో నాకు ఇది లేదు, ఈ రోజుకు నాకు ఆహారం లేదు, ఈ రోజుకు ఈ నెలలో నాకు పండుగ వస్తుంది, వస్త్రం లేదు, ఏదో ఒక మనం తలంచుకుంటూ ఉంటాం. అయితే ఆ తలంపు పుట్టక మునిపే నీ పరలోకపు తండ్రికి ఏమి కావాలో అది సిద్ధపరిచి ఉంచుతాడని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. అవును, తండ్రి మరి ఆ బిడ్డలకు ఏం కావాలో తండ్రి చూసుకుంటాడు అనమాట. దేవునికి స్తోత్రం. మగవాళ్ళైనా మగ పిల్లలైనా ఆడపిల్లలైనా మరి తల్లి తండ్రి మాట్లాడుకొని మరి ఆ బట్టలు కానీ ఆహారం కానీ ఏదైనా కూడా అక్కడ మరి వారికి ఇస్తారనమాట. దేవునికి స్తోత్రం. అయితే మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియదు. ఏమి కావాలో నీకు. దేవునికి స్తోత్రం. నా హృదయములు అనుకుంటా అసలు నేను చికెన్ మటన్ అంటే విస్తారంగా తినను, ఏదో కొంచెం టేస్ట్ కోసం అట్లా తింటా. అయితే ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందనుకో, ఈరోజు చికెన్ తింటే బాగుండు అనుకున్నప్పుడు ఏమవుతుందని ఆ రోజు తెలియకుండానే ఇంట్లో చికెన్ వండేస్తారు. దేవునికి స్తోత్రం. అంటే మన తలంపు ఏంటిదో, మనం ఏం ఆలోచిస్తున్నాం, మనకి ఏది అవసరం ఉన్నదో మరి పరలోకమందున్న తండ్రి మన ఆలోచన తలంపుల యావత్తు ఆయన వింటున్నాడు అన్నమాట. విని దాన్ని సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మరి వారికి తెలుస్తుంది అనమాట. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. కాబట్టి మీ తండ్రి వింటున్నాడు, మీ తండ్రికి తెలుసు మీ మనసు. అయితే మీరు ఈ విధంగా ప్రార్థన చేయుడి అంటాడు. ఏ విధంగా చేయాలట? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఈ రీతిగా దేవుని ప్రార్థించినట్టయితే మీకు సమస్తము సమకూరి మేలులు జరుగుతాయి. ఏ రీతిగా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, దేవునికి స్తోత్రం. పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఆ నామాన్ని పరిశుద్ధపరచబడినట్లు మనము ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. అపవిత్రమైన మాటల చేత, అపవిత్రమైన క్రియల చేత, అపవిత్రమైన హేయమైనటువంటి వాటిని మరి పలుకుచు మరి తండ్రిని మనం పరిశుద్ధపరచలేము. తండ్రిని మనము ఆలయానికి వెళుతున్నాము, లేదా వాక్యం చదువుతున్నాము, దేవుణ్ణి తెలుసుకున్నా నేను అని మరి అపవిత్రమైన మాటలు మాట్లాడినప్పుడు మరి చూసేవారికి అసహ్యం ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడు. ఆ మాటలు మనం మాట్లాడినప్పుడు మనకు మరి పరిశుద్ధత రాదన్నమాట. ఏమొస్తుంది? అపరిశుభ్రత వస్తుంది. మన నోరు మాలిన్యమైపోతుంది. దుమ్ము పడితే శరీరము మాలిన్యమైనట్టు అనవసరమైనటువంటి మాటలు అధికంగా మాట్లాడినప్పుడు మరి నోరు కూడా మాలిన్యమవుతుంది. కాబట్టి మరి అన్యుల వల్ల మీరు ఉండకండి అని చెప్పి అంటున్నాడు. మరి ఆయన నామము పరిశుద్ధంగా ఉండేలా నీ ప్రార్థన ఉండాలి, నా ప్రార్థన ఉండాలి. మన మాటలు పవిత్రపరిచే విధంగా మన మాటలతో ఆయనను మనం ఆయన పరిశుద్ధుడు. మనము చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధంగా ఆయనను ఆ నామాన్ని సంబోధిస్తూ మనము పరిశుద్ధపరచబడతాం అన్నమాట. ఎప్పుడైతే రకరకాలైనటువంటి మాటలు అధికంగా మాట్లాడుతామో మన లోపల మరి ఏముంటుంది? అపవిత్రత ఉంటుంది. కానీ అవసరం ఉన్న మాటలే, దేవుని మాటలు మాట్లాడినప్పుడు పరిశుద్ధత కలిగి ఉంటాం. దేవుని నామాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడతాం. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధపరచబడతాం. కాబట్టి పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. నీ రాజ్యము వచ్చునుగాక. ఏమొస్తుందట? ఆయన రాజ్యము వస్తుంది. అంటే మరి అందరూ కూడా పరిశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతూ, పరిశుద్ధమైనటువంటి పనులు చేస్తూ పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన రాజ్యం మన మధ్యలో ఉన్నది. అంటే ఆయన సత్యవంతుడు కాబట్టి సత్యాన్ని అనుసరించి నడిచినప్పుడు మనకేమవుతుంది? పరిశుద్ధత కలుగుతుంది. సత్యం అనే మహిమను మనం బట్టలను ధరించుకొని ఉంటామన్నమాట. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ రాజ్యం వచ్చిందాక మనం పరిశుద్ధంగా ఉండి పవిత్రమైన మాటలు మాట్లాడినప్పుడు మన రాజ్యము, మన పరలోకమందున్న తండ్రి మన మధ్యలో ఉన్నట్టుగానే ఉంటుంది. కాక నీ చిత్తము పరలోకమందు
నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. ఆ పరలోకమందు దూతల మధ్య శరాపుల మధ్య ఏ విధంగా కొనసాగిస్తున్నావో తండ్రి, ఈ భూమి మీద కూడా పరిశుద్ధులను లేపు, అపవిత్రత అంతా పోగొట్టు, అపరిశుద్ధత అంతా పోగొట్టు, నిరాజ్యం ఇక్కడికి వచ్చునుగాక అని చెప్పి అంటున్నారనమాట. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త కూడా ఆ రీతిగా రాస్తున్నాడు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఏం కావాలి మనకు? అనుదిన ఆహారం కావాలి. దావీదు కూడా అదే అన్నాడు కదా, అనుదిన ఆహారము మాత్రము నాకు దయచేయము. ధనవంతుడైతే నేను మర్చిపోతానేమో, దరిద్రుడినైతే ఆకలి కోసము ఏదైనా తప్పిదము చేసి నీ నామానికి దూషణ తెస్తానేమో అని చెప్పి మరి ఆ దావీదు ప్రార్థన చేస్తాడు. అది అందుకనే అనుదిన ఆహారము ఏ దినానికి ఆ దినానికి మీరు సమకూర్చే దేవుడు అని చెప్పి మరి నేను ఏమంటున్నాను మరొకసారి చదువుదాం. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు, నీ చిత్తము, ఆయన యొక్క చిత్తము పరలోకమందు ఎలాగో నెరవేరుతుందో భూమి అందు కూడా అలాగే నెరవేరాలని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాడనమాట. భూమి అందును నెరవేరును, పరలోకమందు ఎలాగో నెరవేరుతుందో అలాగే మరి వారికి శరవులకు కావాల్సినది, దూతలకు కావాల్సినది ఏంటిది? రాత్రి మగలు పరిశుద్ధుడు 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 అని వారు దూత గానాలతో మరి ఆయనను సంతోషపెడతా ఉన్నారు. అదే మన మధ్యలో జరుగుతాయి, అదే ఈ భూలోకంలో జరుగుతాయి, ఈ భూజనుల మధ్య జరుగుతాయి. మరి దేవుడు మన మధ్యన సంచారం చేస్తాడు కదా. ఆ విధంగా మరి ఉండాలని మరి మత్తయి సువార్త కూడా రాస్తున్నాడు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. దినము మాకు కావలసినంత ఆహారం మాకెంతైతే సరిపోతుందో అదే దయచేయండి. ఎందుకంటే ఎక్కువైనప్పుడు మర్చిపోతాము, తక్కువైనప్పుడు మరి దూషిస్తామేమో, మరి తప్పు చేసి మరి నేను నమ్మిన దేవుని దూషణ పాలు చేస్తానేమో అనుకోవాలి. కాబట్టి అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని రాస్తున్నాడు అనమాట. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము. దేవునికి స్తోత్రం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము. దేవునికి స్తోత్రం. ఎవరైనా మనకు వచ్చి ఉంటే, ఎవరైనా మనకు అప్పు ఇవ్వవలసినది ఉంటే వారిని మీరు క్షమించండి. అప్పుడు మీరు ఎవరికైతే పడతారో మీకు ఎవరైతే ఇస్తారో వారిని కూడా మాకు ఇచ్చేవారిని మేము క్షమించిన ప్రకారము మేమిచ్చేవారు నాకు ఒకరు ఇచ్చిండ్రు వాళ్ళని నేను క్షమించాలి. అప్పుడు నేనే ఇచ్చేవారు నన్ను క్షమిస్తారు. ఆ విధంగా వాక్యము తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకమందున్న తండ్రి మీ అపరాధములను క్షమించు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి రుణము కాకుండా అపరాధముల నీ ఎడల ఎవరైనా తప్పిదము చేస్తే వారిని క్షమించు, అప్పుడు నీకున్నటువంటి అపరాధములను నేను క్షమిస్తా అని చెప్పి మరి గ్రంథకర్త రాస్తున్నాడు. నువ్వు అపరాధములో నీ చెవునబడ్డప్పుడు నిన్నెవరు దూషిస్తున్నారో వారిని క్షమించు. ఎదుటికి వచ్చి తిట్టినటువంటి వాళ్ళు ఉన్నారు నన్ను, అందుకని అట్లా ఉన్నవా అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అన్న, వాళ్ళు తిడుతూ ఉంటే హల్లెలూయా అన్న అంటే వాళ్ళు హల్లెలూయా అని చెప్పి నవ్వుకున్నారు, వాళ్ళు హేళన చేసి. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఆమె ఎంత మంచిది, ఆమె చాలా మంచిది, ఎన్ని తిట్టినా ఏమని లేదు కానీ వాళ్ళు దేవుని జ్ఞాపకం చేసుకున్నది అని చెప్పి అనుకున్నారు. వాళ్ళే అనుకున్నారు. ఇది నా గొప్పతనం కాదు, జరిగిన సంగతి గురించి చెప్తాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మనల్ని ఎవరైనా అపరాధములతో మాటలతో తిట్టినప్పుడు వారిని మనము క్షమించాలి. అయితే అప్పుడు మన అపరాధములను దేవుడు క్షమిస్తాడని చెప్పి ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఒకవేళ మిమ్ములను దూషించినటువంటి వారిని, మిమ్ములను
ఇప్పుడు నన్ను దూషించిందనుకోండి, నేను వారిని క్షమించకపోతే నాకున్నటువంటి అపరాధములు క్షమింపబడవు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. నన్ను దూషించిన వారిని నేను క్షమించినప్పుడు నా లోపల ఏమైనా పాప మాలిన్యము లేదా ఆరోపణలు, నేను ఎవరినైనా ఏమన్నా అన్నప్పుడు వారిని నేను క్షమించిన కాబట్టి దేవుడు ఏం చేస్తాడట, నా అపరాధములను క్షమిస్తాడని చెప్పి, ఒకవేళ నువ్వు క్షమింపకపోతే నేను కూడా క్షమించను అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన కదా మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపరు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి మనము ఇతరుల అపరాధములను క్షమించినప్పుడు దేవుడు మన అపరాధములను క్షమిస్తాడు. కాబట్టి మనం క్షమించే వారముగా ఉండాలని గ్రంథకర్త మత్తయి రాస్తూ ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. మరి దేవుని మూలముగా, దేవుని ద్వారా, దేవుని కార్యాల ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనం ఏదైతే మరి పఠిస్తున్నామో, ఏదైతే వింటున్నామో, మరి అది నెరవేర్చబడాలంటే మనం అన్ని విధాలుగా కట్టుబడి ఉండాలి. పెద్ద మనిషినైనా నాకు కొన్ని మాటలు వినబడ్డప్పుడు ఏదో అనాలనిపిస్తుంది, కానీ బూతు మాటలు కాదు, కానీ ఎందుకు గద్దించినట్టుగా అప్పుడప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను. గద్దించినట్టుగా ఎందుకు నన్ను అంటున్నారు అనేది నేను నా నోటి ద్వారా అంటాను, కానీ చాలా పశ్చాత్తాపడతాను. నేను పెద్ద మనిషిని కాబట్టి నేను తట్టుకోలేనటువంటి పరిస్థితి. అయితే చాలా వరకు కంట్రోల్గా ఉండడానికే ప్రయత్నం చేస్తాను. కానీ ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడూ ఒకసారి మీరు మాట్లాడతారు. మన అపరాధం, మన మీద అపరాధాలు, మనలను దూషించిన వారిని మనం క్షమించినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా మన లోపల ఏమైనా ఉంటే క్షమిస్తాడని చెప్పి మరి వాక్యం సెలవిచ్చిన ప్రకారం మనం చదువుకున్నాం, విన్నాం. ఆ రీతిగానే మనము ముందుకు కొనసాగుదాం. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించి ఫలింపచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక నామంలో ప్రభువా. అయ్యా, మరి ఈ సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడైతే నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అచ్చట నేను ఉంటానని తండ్రి ప్రభా వాగ్దానం చేసిన తండ్రి, మరి ఈ సమయంలో ప్రభా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. అవును తండ్రి, అయ్యా నీవు తండ్రి ఉపవాసం ఉన్నప్పుడు వేషాదారి వలె అయ్యా ఉండి ప్రార్థన చేయకమన్నావు తండ్రి. దేవా నీకు వందనాలు. ఏకాంతంగా నీ గదిలోకి వెళ్ళి మరి తలుపులు వేసుకొని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నీ తండ్రి నీకు కావలసినవి మరి ఇస్తాడు. నీకు తలంపు పుట్టక మునిపే నీకేం కావాలో పరలోకమందున్న తండ్రి గ్రహించి నీకు ఇస్తాడు అని చెప్పి తెలియజేసిన దేవుడవు తండ్రి. మరి మా రుణస్థలను మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమిస్తున్నావు తండ్రి. మా అపరాధములను క్షమించిన ప్రకారం మరి వారి అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమిస్తానన్నావు తండ్రి. ఆ రీతిగా మమ్మల్ని నడిపించు నాయన. నీకు వందనాలు దేవా, నీకు వందనాలు. మరి తండ్రి అనేక మరి తండ్రి యేసయ్య విపత్తులు కలుగుతున్నవి. వాటి వలన ఎవరు నష్టపోకుండా తండ్రి జన నష్టం ధన నష్టం జరగకుండా సాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా కనికరపడండి, దయ చూపించండి అయ్యా. ఈ సమయంలో ఎక్కడైతే ఎవరైనా పట్టుబడి ఉన్నారా వారిని విడిపించండి, చెరలో ఉన్నారా వారు విడిపించండి తండ్రి. అయ్యా నీకు వందనాలు. అయ్యా సమాధానంగా ఉన్నారా సమాధానము దయచేయండి తండ్రి. విడిపోయి ఉన్నారా జతపరచండి ప్రభా. కుటుంబాలను కట్టండి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవార్థిక ఇబ్బందులు ఉన్నాయా వారికి సహాయం చేయమని అడుగుతున్నా. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవా నీ చిత్తమై ప్రభా. అయ్యా అనారోగ్యం ఉంటే తండ్రి స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ చిత్తం అయితే ఆదరణ లేకుండా ఉన్నారా వారికి ఆదరణను కలుగచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవా నీ చిత్తం అయితే అత్యవసర పరిస్థితులలో ఉన్నారా ప్రభా వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా దీనురాలను, విధవరాలను, వికలాంగురాలను ప్రభా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా కుటుంబం అంతటిని దర్శించండి. సంఘములో సంఘ కాపర్లను తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు. పెద్దలు అయ్యా చక్కటి తండ్రి కార్యక్రమాలను తండ్రి ప్రార్థన పూర్వకంగా చేపట్టుటకు సాయం చేయండి. సంఘాలలోని సకల పరిశుద్ధులను మీరు దీవించి ఆశీర్వదించమని అయ్యా ప్రార్థన చేస్తున్నా. అయ్యా
మరి నాయన ఈ దీనురాలు ప్రార్థన ఆలకించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న వీడియోను మీరు దీవించి ఆస్వాదించుమని అయ్యా ఎవరైతే చూస్తున్నారో వింటున్నారో ప్రభా వారిని ఆశీర్వాదకరంగా మార్చి దీవెనకరంగా మార్చమని అయ్యా మరి కృంగిన వారు లేవనెత్తబడినట్టు సాయం చేయమని అయ్యా మరి తండ్రి వీడియోను మీ చేతిలో సమర్పించుకుంటూ అయ్యా నన్ను అయ్యా మరి నాతో అయ్యా నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరినీ కూడా మీ చేతిలో సమర్పించుకుంటున్నా కనికరపడండి దయ చూపించండి కటాక్షం ఉంచండి మమ్మల్ని దీవించండి మీరే మహిమ గలత ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన నమ్మదగిన యేసుక్రీస్తు దివ్యమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొంచున్నాము పరమ తండ్రి ఆమె